స్కూల్స్లో. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇప్పుడే వేరే గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళొచ్చాను, కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర. ఎందుకు అంటే ఒక ఇండికేషన్, గవర్నమెంట్ స్కూల్లో జరిగితే మనకి మంచి ఆపర్చునిటీస్ రావు అనుకునే ఒపీనియన్ మీ ఎవరికి ఉండకూడదు. తెలుగు మీడియం కూడా చదివాము, మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఇప్పుడు మేము తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివి మనకి ఎయిమ్ అనేది ఉంటే ఎంత స్టేజ్కైనా మనం రీచ్ అవ్వచ్చు. మీ ఎయిమ్ మీ చేతిలోనే ఉంటుంది. బాగా చదువుకోండి, టీచర్ చెప్పింది వినండి, పేరెంట్స్ పేరు నిలబెట్టండి. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తున్నారు. ఆటలాడుకోండి కానీ టైం వేస్ట్ చేయకండి. ఇంకొకసారి ఎప్పుడైనా లీజర్గా మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, కలెక్టర్ గారు ఇంకా అదర్ అఫీషియల్స్ కోఆర్డినేషన్తో డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్ హోల్డ్ చేద్దాము. అప్పుడు కలుద్దాము, లీజర్గా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండగలిగే పరిస్థితి లేదు. బెంచ్ దగ్గర అందరూ లిటిగెంట్ పబ్లిక్ అందరూ వెయిట్ చేస్తారు కాబట్టి మేము అలా రూల్స్ అగైనెస్ట్ అవుతుందో ఉండకూడదు. వన్స్ అగైన్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. విష్ యూ ఆల్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అది పిల్లల్లో స్టెబిలైజ్ అయిపోతే ఏ టైంలోనైనా ఏ రకమైన టాలెంట్స్ అయినా వాళ్ళు రీకోప్ చేసుకోగలరు. బట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సరిగా లేకపోతే మోరల్ వాల్యూస్ ఉండవు, మంచి బిహేవియర్ ఉండదు, మంచి హ్యాబిట్స్ ఉండవు, దానికి సంబంధించిన అదర్ యాక్టివిటీస్లో కూడా వెనకబడతారు. సో దయచేసి మీ అందరూ ప్రతిరోజు మీ డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మీకు మీరుగా మీరు నిర్వహిస్తున్న బాధ్యతని గుర్తు చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు మీరే మోటివేట్ అయిపోతారు. లర్నింగ్ కెపాసిటీ ఈజ్ మచ్ మోర్. ఆ లెర్నింగ్ కెపాసిటీని మనం డిఫైన్ చేయలేమట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఈఓ గారికి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చెప్పారనుకోండి, నాకు కూడా చెప్పామనుకోండి, మా అండర్స్టాండింగ్ కొంత లిమిటెడ్గా ఉంటుంది. బట్ పిల్లలకి కానీ చెప్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. సో మీ 14 years వరకు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది. అలానే అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల పిల్లలు మంచి అయినా చెడైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. పెద్ద అవుతున్న కొలది మనకి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారు అప్లికేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది, అలానే మనకి మెమరీ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఒక పిల్లల్లో ఉండాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా అంత మెమరీ, అంత ఇంటెలిజెన్స్, అంత క్యాచింగ్ కెపాసిటీని యూజ్ చేసుకోవాలి అని అంటే